నమస్తే అండి. వారాహి వేటికి స్వాగతం. ఈరోజు మనం అరటికాయ ఉల్లికారం వేపుడిని తయారు చేద్దాం. కావలసిన వస్తువులు: అరటికాయ, ఉల్లిపాయ, కరివేపాకు, పల్లీలు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, కొద్దిగా ఉప్పు, పసుపు, కారం. ముందుగా ఏం చేయాలంటే అరటికాయను శుభ్రంగా కడుక్కొని చెక్క తీసుకుని చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఉల్లిపాయను సన్నగా తురుముకొని బాక్స్లో వేసి మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. తర్వాత తరిగి ఉంచుకున్న అరటికాయ ముక్కలు, పల్లీలు ఇలా నూనెలో దోరగా వేయించుకోవాలి. మీకు నాన్ స్టిక్ మూకుడు ఉంటే కొద్దిగా నూనె వేసుకుని అలా అయినా వేయించుకోవచ్చు. వేగిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకుని తర్వాత మూకుడు పెట్టుకుని ఒక్క చెంచా నూనె వేసుకుంటే సరిపోతుంది. అందులో పోపు సామాను వేసుకుని దోరగా వేయించుకోవాలి. వేగిన తర్వాత కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ తురుమును వేసుకుని కలుపుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల మనకి చూసారా ఇలా కొంచెం పొడిగా వస్తుందన్నమాట. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. వేగిన తర్వాత చిటికెడు పసుపు, వేపుడుకు సరిపడా సాల్టు వేసుకుని కలుపుకోవాలి. ఉల్లిపాయ దోరగా వేగిన తర్వాత వేయించి ఉంచుకున్న అరటికాయ ముక్కలు, పల్లీలు వేసుకుని కలుపుకోవాలి. 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని కలుపుకోండి. తర్వాత వేపుడుకు సరిపడా కారం వేసుకుని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. మరొక్క నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని కలుపుకుంటే వేపుడు వడ్డనకు సిద్ధంగా ఉన్నట్టే. కొద్దిపాటి ఉల్లిఘాటుతో ఈ వేపుడు ఎంతో రుచికరంగా ఉంటుంది. ఇంటిల్లిపాదికి తప్పకుండా నచ్చుతుంది. మీరందరూ ఈ అరటికాయ ఉల్లికారం వేపుడు తప్పకుండా ట్రై చేయండి. రుచి మీకు నచ్చిందా లేదా అని నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక సులువైన వంటకంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.